దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో పాటల ద్వారా దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచాం. స్తుతి ఆరాధన ద్వారా కూడా దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచాం. సమయము చాలా విలువైనది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను ధ్యానిద్దాం. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరిచినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని ఒక్కసారి చదివి వినిపిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం, చిట్ట చివరి వచనము. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో అనేక ప్రాంతాలను పర్యటిస్తూ దేవుని పరిచర్యను ఘనంగా జరిగిస్తున్నటువంటి దినాలలో చాలామంది వ్యక్తులు ఆయనను, అయ్యా మేము నీతో వస్తాం, నిన్ను వెంబడిస్తాం, మేము శిష్యులుగా ఉంటాం అని పలికినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వెంబడిస్తామన్నారు, శిష్యులుగా చేర్చుకోమన్నారు, మీతోటే ఉంటామన్నారు. కానీ ఏవో కొన్ని అడ్డంకులు, కొన్ని సాకులు చెప్పారు. మేము ఇంటికి వెళ్ళి వచ్చాము, లేకపోతే మా వాళ్ళకి చెప్పొస్తాము, తల్లిదండ్రులను ఒకసారి చూసి వస్తాము అని రకరకాల సాకులు చెప్తూ ఉన్న సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఇప్పుడున్న చిన్నపిల్లలకి నాగలి అంటే తెలియదు, కానీ పెద్దవాళ్ళందరికీ బాగా తెలుసు. నాగలి దేనికి ఉపయోగిస్తామంటే పొలాన్ని దున్నటానికి ఉపయోగిస్తాం. పొలము దున్నేటప్పుడు నాగలి పట్టుకొని దానికి ఎడ్లను కట్టి ముందుకే నడిపిస్తూ ఉంటాం. పొలము దున్నిన తర్వాత విత్తనాలు చల్లటం జరుగుద్ది, నీరు పెట్టడం జరుగుద్ది, పంట పెరగటం జరుగుద్ది, ఆ ప్రతిఫలాన్ని మనం అందుకోవటం జరుగుద్ది. అంత ప్రాసెస్ ఉంటుంది ఇది. అయితే ఈ నాగటి మీద చేయి పెట్టి ముందుకు వెళుతూ ఉంటేనే పొలాన్ని దున్నగలము, విత్తనాలు వేయగలము, పంటను పండించుకోగలము, ప్రతిఫలాన్ని పొందుకోగలం. నాగటి మీద చేయి పెట్టి వెనకకు చూస్తే పొలము దున్నటం సాధ్యం కాదు, పంటను పండించటం సాధ్యం కాదు, పంట ప్రతిఫలాన్ని పొందుకోవటం కూడా సాధ్యం కాదు. అయితే ప్రభువారు ఈ విషయాలు ఎందుకు చెప్పాడంటే, దేవుని పనిలో ఉన్నటువంటి మనము నాగటి మీద చేయి పెట్టిన వారితో సమానం. మనము పొలము పని దేవుని యొక్క పని. దేవుని పనిలో ముందుకు వెళ్ళాలే కానీ వెనుకకు తిరగకూడదు, వెనుక తట్టు చూడకూడదు. ముందుకు వెళుతూ ఉంటేనే ప్రతిఫలాన్ని పొందుకోగలం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. దేవుని పనిలో వెనుకకు తిరిగితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. కాబట్టి ఎప్పుడు క్రైస్తవులు ముందుకు వెళ్ళే వాళ్ళగానే ఉండాలి, కానీ వెనుతిరిగే వాళ్ళగా ఉండకూడదు. సాగిపోయేవారుగా ఉండాలే కానీ వెనుతిరిగేవారుగా ఉండకూడదనే విషయాన్ని తెలియచేయటం కోసం ఈ ఉపమానాన్ని యేసు ప్రభు వారు ఉపయోగించడం జరిగింది. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది. అదేంటంటే రివర్స్ నాట్ రివర్స్. రివర్ అంటే మీకు బాగా తెలుసు నది, రివర్స్ అంటే నదులు. నాట్ రివర్స్, చివరిలో ఇంకొక రివర్స్ ఉంది. ఆ రివర్స్ అంటే అర్థం ఏంటంటే వెనుతిరగటం. తెలుగు అర్థం ఏంటంటే నదులు వెనుతిరగవు. మనం చాలామంది ఉన్నాము, మన జీవితంలో నదులు చూసి ఉంటాం, నదులు ప్రవహించడం చూసి ఉంటాం. ఎప్పుడైనా నది ముందుకు ప్రవహించుకుంటూ పోయి మనకు బాగా తెలిసినట్లు బంగాళాఖాతంలో కలవడం చూసాం, కానీ నది ఎప్పుడు వెనకకు ప్రవహించినట్టు మనం ఎప్పుడు చూడలే. అంటే నదులు ఎప్పుడు ముందుకే ప్రవహిస్తూ ఉంటాయి, ఎక్కడ వెనుతిరగవు. అంటే మన క్రైస్తవ జీవితము కూడా అలా ఉండాలని చెప్తూ, నదులు అంటే మనమే, సముద్రం అంటే దేవుని రాజ్యము. నదులకి వాటి గురి తెలుసు, వాటి గమ్యం తెలుసు, వాటి లక్ష్యం తెలుసు, ఎక్కడికి ప్రవహించాలో తెలుసు. కాబట్టి నదులు ప్రవహించుకుంటూ పోయి అవి చేరాల్సిన గమ్యస్థానమైన సముద్రంలో కలిసిపోతాయి.
అలానే నదుల లాంటి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ముందుకే వెళ్తూ ప్రయాణం చేస్తూ వెళ్ళి దేవుని రాజ్యము అనబడే సముద్రములో కలవాలి. దేవుని రాజ్యం అనబడే గమ్యస్థలాన్ని మనం చేరుకోవాలి. దేవుని రాజ్యం అనబడే లక్ష్యాన్ని మనం చేరుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనం కూడా బాగా చదువుకొని ఉంటాం. చాలా మంది మీ సోషల్ స్టడీస్లో మనకు కూడా కృష్ణా నది ఉంది, గోదావరి నది ఉంది, రకరకాల నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ పడమర వైపు నుంచి ప్రవహించుకుంటూ వస్తాయి, తూర్పు వైపుకి ప్రవహిస్తాయి, తూర్పు వైపున ఉన్న బంగాళాఖాతంలో కలుస్తాయి అని చదువుకొని ఉన్నాం. మనము ఏం చెప్తాము, మామూలు సబ్జెక్టుకి సంబంధించి పడమర వైపేమో భూమి ఎత్తుగా ఉంటుంది, తూర్పు వైపేమో భూమి కొంచెం పల్లంగా ఉంటుంది. కాబట్టి నీరు ఎక్కడికి పల్లము వైపు ప్రవహిస్తూ ఉంటుంది. మన వాళ్ళు కూడా సామెత చెప్తారు, నీరు పల్లం ఎరుగు, నిజము దేవుడు ఎరుగు. నీరు ఎప్పుడు పల్లానికి వెళ్తా ఉంటుంది, అసలు నిజమేంటో దేవుడికి తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు అంటాం. కాబట్టి నీళ్ళన్నీ పల్లపు ప్రదేశంలో ప్రవహించుకుంటూ వచ్చి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఆత్మీయంగా ఆలోచిస్తే తూర్పు వైపు ఎవరుంటారు? సూర్యుడు ఉంటాడు. తూర్పు వైపు ఏముంది? బంగాళాఖాతం ఉంది. కాబట్టి మనం నదులు లాంటి వాళ్ళం ఎక్కడి నుంచి ప్రవహించాలి? పడమర వైపు నుంచి ప్రవహించాలి. తూర్పున దేవుడు ఉన్నాడు, మనము పడమర వైపు ఉన్నాము అంటే దేవునికి దూరంగా ఉన్నాము. మన ప్రయాణం ఎటుండాలి? దేవుని వైపు ఉండాలి, తూర్పు వైపు ఉండాలి, సూర్యుడు ఉదయించే దిక్కు వైపు ఉండాలి, నీతి సూర్యుడైన దేవుని వైపు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనందరము ప్రయాణము, ఆత్మీయ ప్రయాణము, మన భక్తి జీవితం అంతా ఎలా సాగాలంటే దేవుని వైపే సాగాలి, దేవునికి దగ్గరగా సాగాలి, దేవునికి సమీపంగా సాగాలి. నీతి సూర్యుడైన దేవుని వైపు సాగి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అయితే నదులు ప్రవహించేటప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఏముండవు. కృష్ణానది ఉంది, ప్రవహించుకుంటూ వస్తూ ఉంటుంది. వచ్చేటప్పుడు మధ్యలో కొండలుంటాయి, మధ్యలో గుట్టలుంటాయి, మధ్యలో రాళ్ళుంటాయి, మధ్యలో చెట్లుంటాయి, మధ్యలో చెత్తా చెదారం, అంటే ఏదో ఒక అడ్డంకి వస్తుంది, ఏదో ఒక ఆటంకం వస్తుంది. మరి నది ప్రవహించేటప్పుడు నేను ప్రవహిస్తుంటే నాకు గుట్ట అడ్డం వచ్చింది, నాకు కొండ అడ్డం వచ్చింది, నాకేదో చెట్టు అడ్డం వచ్చిందని వెనకకు ప్రవహించడం అనేది ఎక్కడా లేదు. అంటే నదులు ప్రవహించేటప్పుడు అనేక ఆటంకాలు, ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా దేవుని వైపు ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు మన జీవితంలో కూడా చాలా ఆటంకాలు వస్తాయి, చాలా ప్రతిబంధకాలు వస్తాయి, చాలా అడ్డంకులు వస్తాయి. మనము కూడా నదులలాగా అది అడ్డం వచ్చిందని నీళ్లు ఆగవు, వాటిని అధిగమించి ముందుకు సాగి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నెన్నో ఆటంకాలు, ప్రతిబంధకాలు వచ్చినప్పుడు మన ప్రయాణాన్ని వెనకకు మలచకుండా, మనము వెనుక తట్టు చూడకుండా ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి దేవుని వైపు సాగి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవంగా ధనవంతులైనా, పేదవారైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఈ దేశస్తులైనా, వేరే దేశస్తులైనా ఆత్మీయ జీవితంలో ఆటంకాలు తప్పనిసరిగా వస్తాయి, అడ్డంకులు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి వాటిని చూసి భయపడకుండా, బాధపడకుండా, బెదిరిపోకుండా, వెనుతిరగకుండా ముందుకు సాగాలనేది దేవుని ఉద్దేశము. అయితే మన జీవితంలో, మన భక్తి జీవితంలో రకరకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి. మన భక్తి జీవితానికి రకరకాల ఆటంకాలు ఉంటాయి. కానీ ఆటంకాలని అధిగమించి ముందుకెళ్ళాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు ఎదురవుతాయో, ఎలా అధిగమించాలో దేవుని వాక్యములో నుంచే 2-3 విషయాల్ని మనకున్నటువంటి సమయంలో ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది. చాలా ఆటంకాలు ఉంటాయి, కానీ ప్రాముఖ్యమైన ఆటంకము ప్రార్థించేటప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి. మన ప్రార్థనా జీవితానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకం ఎదురవగానే ప్రార్థన ఆపేస్తాము. ప్రభువా నాకేంటి పరిస్థితి వచ్చింది, ఎలా వచ్చింది అని అనుకుంటూ ప్రార్థన చేయటం మానేస్తుంటాము. కానీ చేయాల్సింది అది కాదు. ప్రార్థనకు ఆటంకం వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా మాత్రమే అధిగమించే వాళ్ళలాగా మనం ఉండాలి. మనం అంటాం చూడండి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని. అంటే మన జీవితంలో ప్రార్థన చేయటానికి, ప్రార్థనకు వెళ్ళటానికి ఆటంకాలు ఎదురైనప్పుడు ప్రార్థన ద్వారానే వాటిని అధిగమించవచ్చు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము
మీకు బాగా తెలిసిన వాక్యాలే. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని నేను ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనము చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఒకసారి దానియేలు గారి కాలంలో ఒక ఆటంకం వచ్చింది. కారణం ఏంటంటే దానియేలు పరాయి దేశంలో ఉన్నాడు, బబులోను దేశంలో ఉన్నాడు. చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనాపరుడు, చాలా దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి గొప్ప వ్యక్తి. అయితే అతనిని రాజుగారు బాగా దగ్గరికి తీసి ఉన్నతమైన స్థానాలు దానియేలుకి ఇస్తున్నాడు, ఉన్నతమైన పదవులు దానియేలుకి ఇస్తున్నాడు. దర్యావేష్ అనబడే రాజు కాలంలో ఆయన రాజ్యంలో 120 మంది ప్రధానమంత్రులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ మీద ఒక 3 ప్రత్యేకమైన వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 3లో దానియేలుకి ప్రథమ స్థానం ఇచ్చాడు. అంటే రాజ్యం అంతటి మీద ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థానాన్ని దానియేలుకి ఇవ్వటము చాలా మందికి రుచించల, చాలా కష్టంగా అనిపించింది. దానియేలు దేశం నుంచి వచ్చాడు. ఆయన్నేమో రాజుగారు బాగా పైకి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడుతున్నాడు, మనల్ని ఏమో కూర్చోబెట్టట్లేదు. కాబట్టి ఆయన ఏదొక విధంగా పడేయాలి, ఆయన ఏదొక విధంగా కిందకు దించాలని ప్లాన్ చేసి ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా 30 రోజుల వరకు, నెల రోజుల వరకు ఏ మనుషుని దగ్గరైనా ఏ దేవుని దగ్గరైనా మనవి చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, ఇక్కడ మాత్రమే ప్రార్థన చేయాలి, అలాంటి శాసనం ఒకటి చేయమనగానే రాజుగారు ఏం చేశాడు? శాసనం చేశాడు, సంతకం పెట్టేశాడు. రాజుగారు ఒక శాసనం మీద సంతకం పెట్టిన తర్వాత దాన్ని మార్చడానికి ఆయన వల్ల కూడా కాదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి చట్టాలు అంత బలిష్టంగా ఉండేవి. అయితే ఇప్పుడు జరిగింది ఏంటి? దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు, ఆ ప్రార్థనకు ఆటంకం వచ్చింది. కానీ దానియేలుకి ఈ విషయం తెలుసు. ఇట్టి శాసనము సంతకము చేసనని దానియేలు తెలిసికొనినను అని ఉంటది దానియేలు గ్రంథంలోనే 6వ అధ్యాయం 10వ వచనంలో. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు ప్రార్థనకి ఆటంకం వచ్చింది. దానియేలు పరిష్కార మార్గం ఏం చేస్తున్నాడు? ప్రార్థనే చేస్తున్నాడు. ఆ శాసనం సంతకం చేశారని తెలుసు. ఆ సంతకం చేసిన శాసనాన్ని ధిక్కరిస్తే ఏమవుతుంది? సింహాల గుహలో పడేస్తారు, తను చనిపోతాడు, ప్రాణం పోతుంది అని దానియేలుకు తెలుసు. అయినా కూడా తన ప్రార్థనా జీవితాన్ని ఆపుకోలా. తనకు ప్రార్థనకు ఆటంకం వచ్చిందని ప్రార్థించడం మానకుండా ప్రతిరోజు ఎలాగైతే చేస్తాడో అలాగే ఇంటికి వెళ్ళాడు. అనుదినము ముమ్మారు మోకరించి యెరూషలేము తట్టు చూసి ప్రార్థించేటటువంటి అనుభవాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. వెంటనే చాలా మంది ఎదురు చూశారు, ఈయన ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, ఈయన పట్టిద్దామని చూశారు. రాజుగారికి కంప్లైంట్ చేశారు. రాజుగారు ఏమో ఆయన ఆజ్ఞను ధిక్కరించాడు కాబట్టి కొంచెం దానియేలు అంటే బాగా ఇష్టం రాజుగారికి. అయినా తన శాసనాన్ని ధిక్కరించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? సింహాల బోనులో గుహలో పడేసేసాడు. అవునా కదా? అయితే దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే వీళ్ళందరూ సింహాల బోన్లో దానియేలు పడేసి పైన మూతేసేసి అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు దానియేలు చాప్టర్ ఈ రోజుతో క్లోజ్. దానియేలుని అన్ని విషయాల్లో రాజుగారు హెచ్చిస్తున్నాడు కదా, ఇక దానియేలు లేకపోతే ఆ పాత్ర, ఆ స్థానం మనకే వస్తుందని సంతోషంగా పడుకొని నిద్రపోతున్నారు. అయితే రాజుగారు మాత్రం కొంచెం బాధపడి ఉన్నాడు. ఆ రాత్రంతా బాధపడి ఆయనలో విశ్వాసం ఉంది. దానియేలు ప్రార్థనా జీవితం అంటే ఏంటో తెలుసు, దానియేలు భక్తి జీవితం ఏంటో తెలుసు. ఖచ్చితంగా దానియేలు ఆరాధించే దేవుడు దానియేలుకి సహాయం చేస్తాడు, రక్షిస్తాడు అని విశ్వాసం రాజుకుంది కాబట్టి తెల్లవారుజామునే పరిగెత్తు
పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సింహాల గుహ దగ్గరికి వచ్చి, అయ్యా దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడగగానే వెంటనే కింద నుంచి సమాధానం వస్తుంది. ఏమని? రాజు చిరకాలము జీవించునుగాక. అప్పుడు ధైర్యం వచ్చింది, అమ్మయ్య దానియేలు చనిపోలేదు, సింహాలు తినేయలేదు అని అర్థమైపోయి వెంటనే సింహాల బోనులో నుంచి దానియేలును బయటికి తీసి ఎవరైతే దానియేలు మీద కుట్ర పన్నారో వాళ్ళని, వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలని అందరినీ సింహాల బోనులో పడేసేసాడు. సింహాలు వాళ్ళు బోనులో నుంచి కింద పడకముందే ఎగిరి వాళ్ళని పట్టుకొని శరీరం అంతా తినేసి ఎముకలను కూడా మనము పళ్ళపొడి అంటాం చూసారా, అలా పొడి 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 చేసేసినాయి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించే వాళ్ళు, ప్రార్థనలో వెనుతిరగని వాళ్ళకి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ రోజు దానియేలు జీవితంలో అద్భుతం చేసినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా మనకు అద్భుతం చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థనను ఎప్పుడు వదిలిపెట్టకూడదు, ఆత్మీయ జీవితంలో వెనుతిరగకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనకు ఆటంకాలు వస్తున్నప్పుడు మనము ప్రార్థన ద్వారానే దాన్ని అధిగమించేటటువంటి వ్యక్తులుగా, శక్తులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అటువంటి ప్రార్థనా పరులుగా మనందరినీ దేవుడు స్థిరపరచును గాక. ఆండ్రూ షాకరో అని ఒక రష్యన్ శాస్త్రవేత్త ఉన్నాడు రష్యా దేశంలో. ఆయన హైడ్రోజన్ బాంబుని కనుక్కున్నాడు. మీరందరూ బాగా చదువుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా మీద, నాగసాకి మీద అణుబాంబులు వేశారు. చాలా మంది చనిపోయారు. ఆ అణుబాంబు కంటే 66,000 రెట్ల శక్తివంతమైన హైడ్రోజన్ బాంబుని ఈ ఆండ్రూ షాకరో అనబడే ఒక సైంటిస్టు, రష్యన్ సైంటిస్టు కనుక్కున్నాడు. అయితే ఈ కనుక్కున్నటువంటి ఈ హైడ్రోజన్ బాంబుని వాళ్ళు ప్రయోగించాలని అనుకుంటుంటే ప్రభుత్వం, ఈయనకి ఏమర్థమైందంటే ఆ బాంబును ప్రయోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటది, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి, ప్రజల జీవితాలు పాడైపోతాయి అనే ఉద్దేశంతో అలా ప్రయోగించొద్దు, అది నష్టం కలిగిస్తుంది, వాతావరణం అంతా మారిపోతుంది అని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చాడు. వాళ్ళందరికీ కోపం వచ్చింది. బాంబు తయారు చేయటం మాత్రమే నీ వంతు, ఎప్పుడు ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించాలో అది మా చాయిస్ అని కోపం వచ్చి ఈయన ఏం చేశారు, సైబీరియా అనబడే జైల్లో వేసేసారు. ఆ రోజుల్లో సైబీరియా అనబడే జైల్లో వేస్తే జైల్లోకి వెళ్ళటమే కానీ తిరిగి రావటం లేదు అని మనం అంటాం కదా, బ్రతికి బట్టగట్టడం లేదు. కాబట్టి అలాంటి జైల్లో, భయంకరమైన జైల్లో పడేశారు. ఎందుకని? ఈయన గొప్ప ప్రార్థనా పరుడు, అదేదో చిన్న విషయం మీద వాళ్ళని ఆటంకపరిచాడని. అయితే ఈయన జైల్లో పడేసిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేసుకొని ఇట్లా వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధన వాక్యాన్ని చదువుకొని ఇట్లా. అందుకని ఆయన ఏం చేశాడంటే జైల్లో నిరాహార దీక్ష చేపట్టాడు. వాస్తవంగా జైల్లో నిరాహార దీక్ష ఎందుకు చేపడతారు? భోజనం సరిగా లేదనో, సౌకర్యాలు సరిగా లేవనో, మంచిగా చూసుకోవట్లేదనో అని కొంతమంది నిరాహార దీక్ష చేపడతారు. కానీ ఆండ్రూ షాకరో నిరాహార దీక్ష ఎందుకు చేపట్టాడంటే, ప్రతిరోజు కనీసం 1 గంట అయినా నా దేవునికి నేను ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని నిరాహార దీక్ష చేపడితే ఈ విషయం న్యూస్ పేపర్లోకి వచ్చింది, లోకల్ న్యూస్ పేపర్లోకి వచ్చింది, ఆ బయట స్ప్రెడ్ అయిపోయింది, ప్రపంచం అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రొనాల్డ్ రీగన్, ఆయన కూడా క్రైస్తవుడే కాబట్టి ఈ విషయాన్ని చూసి వెంటనే ఆ రష్యన్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాశాడంట, ఆయన విడిచిపెట్టండి అని. ఆ లెటర్ రాయటం ద్వారా వీళ్ళు ఏం చేశారు, ఆండ్రూ షాకరోని విడిచిపెట్టారు. వాస్తవంగా షాకరో ప్రార్థన చేసుకోవటానికి ఆటంకం వస్తుంది, ప్రార్థన చేసుకోవటానికి టైం ఇవ్వండి నిరాహార దీక్ష చేశాడు. ప్రార్థనకి ఆటంకాలు ఉండకూడదని జైల్లో ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఎంత అద్భుతం చేశాడు, రోజుకు 1 గంట ప్రార్థన కాదు, నువ్వు రోజంతా ప్రార్థన చేసుకొని ఆయన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు అప్పుడంట ఆయన రిలీజ్ చేయగానే మీడియా వాళ్ళందరూ వచ్చి ఆయన్ని చాలాసేపు ఇంటర్వ్యూ చేసి అంటున్నారు, అయ్యా ఈ ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధం ఏంటి అని అడిగారంట. మామూలుగా వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన హైడ్రోజన్ బాంబుని కనుక్కున్నాడు కదా, ఇది చాలా పవర్ఫుల్ కదా, అణుబాంబు కంటే 66,000 రెట్ల శక్తివంతమైంది కాబట్టి ఏంటి శక్తివంతమైంది, నేను కనుక్కున్న హైడ్రోజన్ బాంబే అంటాడనుకొని ఈ ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధం ఏంటి అని అడిగితే ఈయన అన్నాడు, ప్రేయర్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన అనేది పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన అనేది ఈ ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధము. కాబట్టి అలాంటి ఆయుధము నా దగ్గర ఉంది, నా దేవుడు నాకు ఇచ్చాడు అని ఇంటర్వ్యూ ఇస్తే అందరూ ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన ప్రార్థనా జీవితానికి ఆటంకాలు ఎదురైనప్పుడు ఆటంకాలను తొలగించుకోవాలంటే మనము ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే ఆటంకాలు తొలగించుకోగలము. మన జీవితాల్లో కూడా ప్రార్థనకి ఎన్నెన్నో ఆటంకాలు వస్తాయి. మీ విషయాల్లో రకరకాల ఆటంకాలు రావచ్చు, కానీ ప్రార్థనను ఆపకుండా ఆటంకాలను సరిచేయమని దేవుని ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అద్భుతమైన సమయాన్ని మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆత్మీయ జీవితంలో ఇంకా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రార్థనలో ఆటంకాలు ఎదురవుతుంటే, రెండవది స్తుతి ఆరాధనలో, అంటే దేవుణ్ణి స్తుతించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో, ఆయన హెచ్చించడంలో, ఆయనను గణపరచడంలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయని దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం ఆపకూడదు, దేవుని మందిరానికి రావటం ఆపకూడదు, ఆయన్ని హెచ్చించడము, కొనియాడటము, గణపరచడము ఆపకూడదు. అలా ఆపకూడదని నిరూపించిన వాళ్ళు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అయితే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 3 ప్రత్యేకమైన వ్యక్తులు మనకి కనిపిస్తారు. వాళ్ళు ఎవరంటే షద్రక్, మేషక్, అబేద్నెగోలు. వీళ్ళ విషయంలో ఏం జరిగిందో ఒకసారి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుతాను. ఏమనగా, బాకా పెల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులను మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించండి. ఇక్కడ రాజుగారు నెబుకద్నెజరు రాజుగా ఉన్న టైంలో ఒక పెద్ద బంగారు ప్రతిమను నిలబెట్టించి అక్కడ అందరికీ ఏం చెప్పాడు? మీరు ఎవరిని నమస్కరించకూడదు, ఎవరికి పూజించకూడదు, ఎవరికి సాగిలపడకూడదు, ఎవరిని స్తుతించకూడదు, ఎవరిని ఆరాధించకూడదు. ఈ ప్రతిమను మాత్రమే ఆరాధించాలి. ఈ ప్రతిమ దగ్గర వాయిద్యాలు వాయిస్తూ ఉన్నప్పుడు మీరు ఆయన స్తుతించాలి, ఆ ప్రతిమ దగ్గర ఆరాధించాలి అని శాసనం చేశాడు. ఒకవేళ ఈ శాసనాన్ని మీరితే, ఈ చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష కూడా చెప్పాడు. అగ్నిగుండములో పడేస్తాము, 7 అగ్నిని పెంచి పడేస్తాము అని చెప్పాడు. అయితే ఆ ప్రతిమ ఎదుట వాయిద్యాలు వాయిస్తూ ఉంటే అందరూ ప్రతిమ దగ్గర స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ 3 మాత్రం ఆరాధించట్లా, అలానే ఉండిపోయారు. వెంటనే అక్కడ చూసిన వాళ్ళందరూ వీళ్ళ మీద రాజుగారికి కంప్లైంట్ చేసి, రాజుగారు మీరు ఒక చట్టాన్ని చేశారు, కానీ అక్కడ ఒక 3 ఉన్నారు, ఆ 3 మీ చట్టాన్ని అతిక్రమించారు, మీరంటే భయం లేదు, మీ ఆజ్ఞను లక్ష్య పెట్టట్లేదు, వాళ్ళు స్తుతించట్లేదు అని చెప్పగానే రాజుగారు పిలిపించి షద్రక్, మేషక్, అబేద్నెగోలు, మీకు నేనేమని చట్టం చేశాను? ఈ ప్రతిమకు మొక్కమని చట్టం చేశా, ఈ ప్రతిమ దగ్గర స్తుతించి ఆరాధించమని చట్టం చేశా. మీరేం చేశారు? మీరు చట్టాన్ని అతిక్రమించారు, శిక్ష ఏంటో తెలుసు కదంటే వాళ్ళు ఒక చక్కటి సమాధానాన్ని చెప్తున్నారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములు అంటున్నారు, అయ్యా రాజుగారు, మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు ఏదో ఆరాధించు అంటున్నారు. ఆ ప్రతిమకు మేము ఆరాధించాం. మేము ఎవరిని ఆరాధిస్తాము? నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తాము. ఆ ఆరాధకుడు ఎంత గొప్పోడంటే, మమ్ములను నువ్వు అగ్నిగుండంలో పడేసిన అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. అంత శక్తివంతుడు మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మేము ఆరాధించమనగానే రాజుగారికి అహం దెబ్బతింది. నా మాటని ధిక్కరిస్తారని అగ్నిని, గుండాన్ని 7 పెంచమని చెప్పి ఏం చేశాడు? వీళ్ళ 3 అగ్నిగుండంలో పడేయమన్నాడు. గొప్ప విషయం ఏంటంటే వీళ్ళ 3 అగ్నిగుండంలో విసిరేశారు. కొంతమంది వ్యక్తులు వచ్చి ఎవరైతే విసిరేశారో వీళ్ళని అగ్ని అంటుకొని వీళ్ళు చనిపోయారు. కానీ అగ్నిగుండంలో పడినటువంటి 3కి ఏ హాని కలగలేదు. వాళ్ళ వెంట్రుకలు కాలలేదు, వాళ్ళ వస్త్రాలు కాలలేదు, వాళ్ళ శరీరము కాలలేదు, కనీసం కాలిన వాసన కూడా రాలేదు. ఈ రాజుగారు ఆశ్చర్యపడి అటు ఇటు చూస్తే అగ్నిగుండంలో పడేసిన 3 వ్యక్తుల్ని 4వ వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. ఆయనకు అర్థం కాకుండా వాళ్ళని అడుగుతా ఉన్నారు, మనం పడేసింది ఎంతమందిని? 3నయ్యా, మరేంట్రా నాకు 4 కనిపిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నాడు. అక్కడ ఒక మాట చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనములో, అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. అగ్నిలో సంచరించటం అంటే కదలటం. మనం ఎప్పుడు మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటప్పుడు
కదులుతూ ఉంటాం, సంచరిస్తూ ఉంటాం, ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే ఈ షద్రక్ మేషక అబేద్నెగోలను స్తుతించి ఆరాధించే విషయంలో ఆటంకాలు ఎదురైనాయి. ఆటంకాలు ఎదురైనా సరే వీళ్ళు ఆ ఆజ్ఞను ధిక్కరించినందుకు వీళ్ళు ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేసినా కూడా ఈ షద్రక్ మేషక అబేద్నెగోలు దేవుణ్ణి స్తుతించి ఆరాధించటం ఆపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏ విషయంలో ఆటంకం వచ్చిందో అదే మనం చేయాలి. కాబట్టి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్టు స్తుతి ఆరాధన విషయంలో ఆటంకం ఎదురైతే వీళ్ళు దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. అందుకు దేవుడేమి వాళ్ళని వదిలిపెట్టలా. అవునా? దానియేలు ప్రార్థనకు ఆటంకాలు ఎదురైనప్పుడు ప్రార్థనే చేశాడు ఆటంకాన్ని తొలగించుకోవడానికి. అంత చేసినందుకు దేవుడు దానియేలుని గొప్పగా హెచ్చించాడు. నెబుకద్నెజరు కాలంలో దానియేలు నెంబర్ 1, బెల్షస్సరు కాలంలో దానియేలు నెంబర్ 1, దర్యావేషు కాలంలో దానియేలే నెంబర్ 1, కోరేషు కాలంలో దానియేలే నెంబర్ 1. రాజులు మారారు, రాజ్యాలు మారిని, పరిస్థితులు మారిని, రాజకీయ విషయాలన్నీ మారిపోయినాయి, కానీ దానియేలు పోస్ట్ మాత్రం మారలేదు, నంబర్ 1 గానే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఆటంకాలు అధిగమించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం చేస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. ఈ షద్రక్ మేషక అబేద్నెగోలు దేవుణ్ణి స్తుతించి ఆరాధించే విషయంలో ఆటంకాలు ఎదురైనాయి, అయినా భయపడలేదు. అగ్నిగుండంలో కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. వాళ్ళకి ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆ రాజుగారు బబులోను సంస్థానంలో వీళ్ళను గొప్ప వ్యక్తులుగా లేవనెత్తాడు, విచారణకర్తలుగా లేవనెత్తాడు, మంచి ఉద్యోగాల్లో నిలబెట్టాడు. కాబట్టి దేవుని పనిలో ఆటంకం ఎదురవుతుందని వెనుదిరగకుండా మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్తే, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. పైగా మనల్ని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అటువంటి గొప్ప స్థితిని మనందరము సొంతం చేసుకుందుము గాక. చాలా మంది వ్యక్తులు, బైబిల్లోనే కాదు విడిగా కూడా చాలా మంది వ్యక్తులు దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటప్పుడు ఆటంకాలు ఎదురైతే ఎక్కడ భయపడలా, స్తుతిస్తూ ఆరాధిస్తూనే ఉన్నారు. మీకు రిచర్డ్ ఉర్ముబ్రాండ్, సమీనా ఉర్ముబ్రాండ్ అని 2 దంపతులు ఉన్నారు. వాళ్ళిద్దరి గురించి బాగా తెలుసు. రుమేనియా అనబడే దేశంలో వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, క్రైస్తవులుగా ఉన్నారు. కానీ అవేమో కమ్యూనిస్టు దేశాలు. ఆ రోజుల్లో రష్యా ఆ రుమేనియా దేశాన్ని ఆక్రమించింది. వాళ్ళు ఏంటంటే మనం స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇవ్వరు, స్వేచ్ఛగా దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి అవకాశం ఇవ్వరు, స్వేచ్ఛగా మందిరానికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వరు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంటే, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారంటే జైల్లో పడేసి చిత్రహింసలు పెట్టేటటువంటి రోజుల్లో ఒకరోజు ఒక చోట వాళ్ళందరూ రష్యా దేశానికి సంబంధించిన వాళ్ళు వస్తే, యేసయ్య నిజమైన దేవుడు కాదు అని చెప్పండి, మీకు మంచి ఉద్యోగాలు ఇస్తాం, మంచి స్థానాన్ని ఇస్తాం, ఇల్లు కట్టించి పెడతాం, మీకు ఏ హాని లేకుండా చూస్తాం అని చెప్తే ఇక్కడ మాత్రం చాలా మంది సైలెంట్గా ఉన్నారు. కానీ ఈ రిచర్డ్ ఉర్ముబ్రాండ్ అని ఆయన లేచి, లేదు యేసయ్యే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు, కాబట్టి మేము ఆయన స్తుతిస్తాము, ఆరాధిస్తాము, ఆయన్నే గణపరుస్తాము, ఆయన్నే హెచ్చిస్తాము అని చెప్పగానే వాళ్ళకు బాగా కోపం వచ్చి వెంటనే ఈయన భార్యని, ఈయనకి సంబంధించిన వ్యక్తులందరూ తీసుకెళ్లిపోయి జైల్లో పడేశారు. ఆ రోజుల్లో జైలు అంటే మంచి వాతావరణం, సౌకర్యాలు ఉండవు. 3 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు ఎత్తు ఉంటుందంట ఆ జైలు గది. అంటే కూర్చోడానికి ఉండదు, పడుకోవటానికి ఉండదు, కొంచెం కాలు చాపుకోవటానికి ఉండదు. అలాంటి చిత్రహింసలు పెట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టారు. కానీ వీళ్ళు దేవుని బిడ్డలు కదా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా వీళ్ళు ఆగరు. స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఆటంకాలు వస్తే స్తుతి ఆరాధన ద్వారానే అధిగమించాలని వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే డైరెక్ట్గా పాటలు పాడి దేవుణ్ణి స్తుతించేవాళ్ళు కాదు, చిన్న శబ్దంతో దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. ఇప్పుడు మనకు ఒక పాట ఉంది. ఏ పాట అంటే, విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. ఈ పాట ఉందనుకో, డైరెక్ట్ గా పాడితే వాళ్ళు ఊరుకోరు కదా, మళ్ళీ చిత్రహింసలు పెడతారు. కాబట్టి చేతులకు బేడీలు ఉంటాయి, జైలు గోడలో అక్కడ ఇనప రాడ్లు ఉంటాయి కదా, ఈ బేడీని తీసుకుని ఆ రాడ్డుకేసి శబ్దం చేస్తూ పాటలాగా మార్చుకుంటారు. అది ఎలా వస్తుంది అప్పుడు?
మనకు అర్థమైపోతుంది కదా. ఈయన ఈ జైల్లో ఉండి సౌండ్ చేయగానే పక్కనున్న రూముల్లో కూడా అందుకుంటారు. అంటే డైరెక్ట్ గా పాట పాడకుండా శబ్దం ద్వారా దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవాళ్ళు. ఎంత గొప్పలు చూడండి. స్తుతించి ఆరాధిస్తే జైల్లో పడేస్తామంటే, స్తుతించి ఆరాధిస్తే మిమ్మల్ని చిత్రహింసలు పెడతామంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ స్తుతి ఆరాధన ఆపము. ఈ స్తుతి ఆరాధనకు వచ్చిన ఆటంకాలను అధిగమించాలంటే స్తుతి ఆరాధనే ప్రత్యేకమైన సాధనం, ఆయుధమని దాన్నే ప్రయోగించారు. దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే ఆయన్ని విడుదల చేయించేశారు, ఆయన భార్యను విడుదల చేశారు. అయితే 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 14 సంవత్సరాలు సూర్యుడిని చూడల, 14 సంవత్సరాలు భయంకరమైన చిత్రహింసలు, 14 సంవత్సరాలు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూనే ఆత్మీయ జీవితాన్ని గడిపాడు. ఒకానొక రోజు అద్భుతంగా దేవుడు విడుదల చేయించాడు. విడుదల చేసిన తర్వాత ఆగల, ఆయన శరీరం సహకరించట్లా. జైల్లో 21 ఎముకలు ఎరగొట్టారంట. అవునా? 14 సంవత్సరాలు జైల్లో పెట్టారంట. అలాంటి స్థితిలో ఉండి కూడా దేవుడు అద్భుతంగా విడిపించిన తర్వాత ప్రపంచమంతా తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటించారు. వాళ్ళు ఇండియా కూడా వచ్చారు, ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు, హైదరాబాద్ కూడా వచ్చారు. మహబూబియా గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆ దగ్గరలో ఉన్న మన లూథరన్ చర్చిలో పాస్టర్లందరికీ కూడా స్పెషల్ మెసేజ్ ఇచ్చాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే భయపడి పారిపోలా. దేవుని స్తుతించి ఆరాధిస్తే చిత్రహింసలు పెడతామంటే భయపడలా, జైల్లో పడేస్తామంటే భయపడలా, చంపేస్తామంటే భయపడలా. వీళ్ళు అలాంటి వాళ్ళంటే చచ్చిపోతే నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా, బ్రతికుంటే ఆయన నామాన్ని ప్రకటిస్తా. ఇదనమాట భక్తి జీవితం అంటే. అంత గొప్పగా ఉన్నారు. దేవుడు కూడా వాళ్ళు అంత గొప్పగా గణపరిచాడు, హెచ్చించాడు. వాస్తవంగా ఇచ్చాడు ఉరుము బ్రాండ్. వాళ్ళ దేశంలో ఒక ప్రాంతానికే తెలుసు. కానీ దేవుణ్ణి గణపరిచిన తర్వాత, దేవుణ్ణి స్తుతించి ఆరాధించి చిత్రహింసల పాలైన కూడా ఆయన దేవుడు ఎలా గణపరిచాడంటే ప్రపంచమంతా రిచర్డ్ ఉర్ము బ్రాండ్ గురించి తెలుసుకొని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆత్మీయంగా ముందుకు సాగేటటువంటి గొప్ప వ్యక్తిగా, శక్తిగా ఆయన నిలబెట్టాడు. అటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని కూడా నిలబెట్టును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. కాబట్టి దేవుని పనిలోకి వెళ్ళేటప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రార్థనకు ఆటంకాలు వస్తాయి, ప్రార్థన ద్వారానే అధిగమించాలి. స్తుతి ఆరాధనకు ఆటంకాలు వస్తాయి, స్తుతి ఆరాధన ద్వారానే అధిగమించాలి. ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తా. మూడవది, వాక్యాన్ని బోధించేటప్పుడు ఆటంకాలు ఎదురవుతుంటే దాన్ని ఎలా అధిగమించాలి? వాక్యం ద్వారానే అధిగమించాలి. మనం అనుకుంటాం వాక్యం చెప్పడం పాస్టర్ గారు వాళ్ళ పని కదా, వినటం మన పని కదా అనుకుంటాం. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అందరం పాస్టర్ గారు వాక్యం చెప్తే మనం వినాలి, ఆ మాటలన్నీ మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని బలపరచాలి, ఆత్మీయ మార్గాల్లో నడిపించాలి. అందుకని పేతురు గారు అంటాడు, మీరు రాజులైన యాజక సమూహము. అందరూ యాజకులే. ఒకప్పుడు యాజకులు ఒక ఆయనే ఉండేవాడు, ఇప్పుడు అలా కాదు, అందరూ యాజకులే. అందరూ దేవుని నామాన్ని గణపరచాలి, అందరూ దేవుని నామాన్ని ప్రకటించాలి. మందిరంలోనే ప్రకటించాల్సిన పనేం లేదు. ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళకి వాక్యం చెప్పొచ్చు, మన ఉద్యోగం చేసే చోట తెలిసిన వాళ్ళకి వాక్యం చెప్పొచ్చు, మనం ఏదో వ్యాపారం చేసుకునే చోట దేవుని వాక్యం చెప్పొచ్చు. వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని మాటల ద్వారా బలపరచొచ్చు, వాళ్ళకి ఆదరణకరమైన మాటలు చెప్పొచ్చు, వాళ్ళకి సంతోషకరమైన మాటలు చెప్పొచ్చు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు, అలా వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు, రకరకాలుగా దేవుని నామాన్ని ప్రకటించవచ్చు. అయితే దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు చాలా ఆటంకాలు ఎదురవుతాయి. ఆ ఆటంకాలను అధిగమించాలంటే దేవుని వాక్యము ద్వారానే మనము అధిగమించవచ్చు అని నిరూపించారు. యేసుక్రీస్తుకి శిష్యులు ఉన్నారు. మీకు ఒక్కసారి చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి చదివి వినిపిస్తాను. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. వాస్తవంగా యేసు ప్రభువు శరీరధారిగా ఉన్న దినాలలో శిష్యులు బాగా తిరిగారు. కానీ యేసు ప్రభుతో తిరిగిన దినాల్లో ఒక్కొక్కసారి విశ్వాసములో అటు ఇటు తడబడ్డారు ఆత్మీయ జీవితంలో కూడా. కానీ ప్రభువారు మనందరి కొరకు శ్రమపడి, నిందలు అనుభవించి, సిలువ వేయబడి, ఆయన చనిపోయి మరణాన్ని జయించి పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిన తరువాత శిష్యులు బాగా స్ట్రాంగ్ అయ్యారు. అంతకుముందు ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి, కానీ ఆ తర్వాత బాగా స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు కళ్ళతో చూశారు, చెవులతో యేసయ్య మాటలు విన్నారు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ అన్నిటికీ వీళ్ళే సాక్షులు. కాబట్టి అప్పటి నుంచి
నుంచి యేసు నామాన్ని ఘనంగా ప్రకటించడం ప్రారంభించి అనేక ప్రాంతాల్లో వాళ్ళు విన్న వాటిని, వాళ్ళు కన్న వాటిని, అంటే యేసుక్రీస్తుతో కలిసి తిరిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు విన్నారు, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు కళ్ళతో చూశారు. కాబట్టి విన్న వాటిని, కన్న వాటిని అనేక ప్రాంతాల్లో ప్రచురం చేస్తూ అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపిస్తూ ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, ఆయనే నిజమైన దేవుడు అని ప్రకటిస్తూ ఉంటే అనేక మంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, అనేక మంది మారు మనసు పొందుతున్నారు, అనేక మంది బాప్తిసం పొందుతున్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, పేతురు గారు ఒకసారి నిలబడి వాక్యం చెప్తే 3000 4000 వేల మంది దేవుని అంగీకరిస్తుంటే అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ఎవరైతే యేసు క్రీస్తుకి వ్యతిరేకంగా నడుచుకొని జీవించారో వాళ్ళందరికీ బాగా కోపం వచ్చి ఈ శిష్యులు ఇలాగే వదిలేస్తే వీళ్ళు మన దేశం అంతటిని మార్చేస్తారు, మనకి బాగా ఇబ్బంది అయిపోతుంది, అందరినీ క్రైస్తవులను చేసేస్తారు, మనకు ప్రాధాన్యత ఉండదు, మనకు విలువ ఉండదు, వీళ్ళని ఏదో ఒక విధంగా కంట్రోల్ చేయాల్సిందే. కాబట్టి దేవుని నామాన్ని ప్రకటించకుండా, సువార్తను ప్రకటించకుండా, వాక్యం చెప్పకుండా వీళ్ళని భయపెట్టాలి, బెదురు పెట్టాలని ఈ పేతురు యోహానును పిలిపించి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఎక్కడ కూడా యేసయ్య గురించి మాట్లాడకూడదు, యేసయ్య గురించి బోధించకూడదు అని ప్రకటిస్తే వాళ్ళేం సమాధానం చెప్తారో తెలుసా? భయపడకుండా, బాధపడకుండా, బెదిరిపోకుండా అదే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 19వ వచనములో అంటున్నారు, అందుకు పేతురును యోహానును వారిని చూసి, బెదిరించిన వాళ్ళని చూసి, భయపెట్టిన వాళ్ళని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? అంటే మేము దేవుని మాట వింటాం కానీ మీ మాట ఎందుకు వింటాము? దేవుని యొక్క శక్తిని చూసిన వాళ్ళము, ఆయన మాటే వింటాము, మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. కాబట్టి మీరు సువార్తను ప్రకటించొద్దని భయపెట్టినా ఖచ్చితంగా సువార్తను ప్రకటించి తీరుతాము, ఆయనే నిజమైన రక్షకుడని ప్రపంచానికి చాటుతాము, అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపిస్తామని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవటం మాత్రమే కాదు, వాళ్ళందరూ కలుసుకున్నప్పుడు వాక్యాన్ని బోధించేటప్పుడు ఆటంకాలు ఎదురవుతున్నాయని వీళ్ళు చెప్తే వాళ్ళందరూ కలిసి ఒక పని చేశారు. ఎక్కడ? అదే 4వ అధ్యాయము అపోస్తుల కార్యాల్లో 31వ వచనములో వాళ్ళందరూ ఏం చేశారు? వాక్యాన్ని బోధించటానికి సేవకులకు ఆటంకాలు ఉండకూడదు ప్రభువా అని అందరూ ప్రార్థన చేస్తే అక్కడ గొప్ప కార్యం ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తా ఉండగా వీళ్ళ సువార్తకు ఆటంకాలు కలగకుండా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉంటే ఆ ప్రదేశం అంతా కంపించిందంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సువార్తకు ఆటంకాలు వస్తుందని అందరూ కలిసి మోకరించి ప్రార్థిస్తే భూమి ఎందుకు కంపించిందంటే దేవుడు వీళ్ళకి అద్భుతమైన శక్తినిచ్చాడు, దేవుడు జవాబు ఇచ్చాడు. కాబట్టి అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడ వెనుదిరగకుండా సువార్తను ప్రకటిస్తూ ముందుకే వెళ్ళారు. వాస్తవంగా శిష్యులు మీరు గమనించండి, వాళ్ళని రకరకాలుగా చిత్రహింసలు పెట్టి చంపారు. అయినా కానీ వీళ్ళు సువార్తను ప్రకటించడం ఆపారా? ఆపల. ఎవరైనా ప్రాణం పోతుందంటే మనకెందుకులే అనుకుంటాం, కానీ వీళ్ళు ప్రాణం పోతుందన్న రకరకాలుగా చిత్రహింసలు పెట్టిన విచిత్రమైన పద్ధతిలో వీళ్ళని చంపినా కూడా వాళ్ళు ఏం చేశారు? దేవుని నామాన్ని ప్రకటించడానికి ముందుకెళ్ళిపోయారు. చాలామంది ఈ మధ్య కాలంలో కానీ అంత ముందు కానీ మనకి విదేశస్తులు మన భారతదేశానికి వస్తూ ఉంటే చాలామంది అంటారు వాళ్ళు తెల్లోళ్ళు, వాళ్ళు ఈ దేశం వస్తున్నారు, మనల్ని మార్చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటాం. ఒక విషయాన్ని గమనించండి, ఇతర దేశస్తులు చాలా మంది మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించారు. వాళ్ళకి తినటానికి ఉంది, త్రాగటానికి ఉంది, సకల సౌకర్యాలు అనుభవించడానికి ఉంది, వాళ్ళందరూ ధనవంతులే. ఎవరైనా సుఖ సౌకర్యాలు, సంతోషాన్ని వదులుకొని మన దేశం వచ్చి ఈ వాతావరణం సరిపడట్లా, ఎండకి ఎండి, వానకు తడిచిపోయి, చలికి వణికిపోయి, ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించగా పిల్లలు చనిపోయారు, భార్యలు చనిపోయారు, భర్తలు చనిపోయారు. ఎవరైనా చూస్తా ప్రాణాలు పోగొట్టుకోవడానికి వస్తారండి? ఎవరు రారు కదా. వీళ్ళకి అన్ని పరిస్థితులు బాగున్నాయి వాళ్ళ దేశంలో. వాళ్ళందరూ దేవుని నామాన్ని ప్రకటించాలి. నాకు ఎలాంటి ప్రమాదం సంభవించినా పర్లా, నాకు ఎంతటి కష్టం వచ్చినా పర్లా, నా కుటుంబానికి ఎంత కష్టం వచ్చినా పర్లా, నా బిడ్డలను కోల్పోయినా పర్లా, నా భార్యను కోల్పోయినా పర్లా, నా భర్తను కోల్పోయినా పర్లా, మేము దేవుని నామాన్ని ఘనంగా ప్రకటించాలి, అనేక మందిని దేవుని మార్గములోకి నడిపించాలని సకల సౌకర్యాలు అన్నీ వదులుకొని ఏమీ లేని వాళ్ళలాగా ఈడకు
వచ్చి తింటే తిన్నారు, లేకపోతే లేదు. వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా బ్రతికారో పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ వాళ్ళందరూ మనకు మేలు చేయటానికే వచ్చారు. వాళ్ళందరూ దేవుణ్ణి పరిచయం చేయటానికే వచ్చారు. వాళ్ళందరూ మనకు మంచిని చెప్పడానికే వచ్చారు. వాళ్ళందరూ మనల్ని దేవుని మార్గంలోకి నడిపించడానికే వచ్చారు. కాబట్టి పేతురు, యోహానుల తర్వాత చాలా మంది అప్పుడే కాదు ఇప్పుడు కూడా మన భారతదేశం వచ్చి అనేక దేశాలు వెళ్ళి దేవుని నామాన్ని ప్రకటిస్తున్నారు. వాళ్ళ జీవితాలలో ప్రార్థనకు ఆటంకాలు ఎదురైనా ప్రార్థన ద్వారానే అధిగమిస్తున్నారు. స్తుతి ఆరాధనకు ఆటంకాలు ఎదురైతే స్తుతి ఆరాధన ద్వారానే అధిగమిస్తున్నారు. వాక్యాన్ని బోధించడానికి ఆటంకాలు ఎదురైతే వాక్యాన్ని బోధించడానికి ఆటంకాలను అలానే ఎదుర్కొంటున్నారు. అలాంటి శక్తివంతులుగా మనందరం ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. రష్యా దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు. వాళ్ళు నాస్తికులు, దేవుడు లేడు అంటారు, ఉన్నాడంటే చిత్రహింసలు పెడతారు, జైల్లో పెడతారు. ఒకనొక సందర్భంలో ఆ రష్యా దేశంలో ఒక ప్రకటన చేశారు. ఎవరైనా యేసు నామాన్ని ప్రకటిస్తే వాళ్ళని జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేస్తామనగానే చాలా మంది సువార్తను ప్రకటించడం ఆపేసి ఎందుకులే ప్రాణాలు పోగొట్టుకోవటం అని చెప్పేసి వాళ్ళ మనసు మార్చుకున్నారు, వెనుదిరిగారు, ఆత్మీయ జీవితంలో రాజీ పడ్డారు. నాగటి మీద చేయి పెట్టిన వాళ్ళు వెనక్కి చూశారు, వెనక్కి వచ్చేసారు, దేవుని పనిని ఆపేశారు. కానీ ఒక తల్లి, ఒక కుమారుడు, హై స్కూల్ వయసు అనమాట, హై స్కూల్ స్టేజ్ అనమాట. వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళు ఎంత భయపెట్టినా దేవుని సువార్తను అనేకులకు ప్రకటిస్తూ అనేక మందిని దేవుని మార్గంలో నడిపిస్తూనే ఉన్నారు. ఈ విషయం ఆ జార్ చక్రవర్తికి తెలిసింది, రష్యా దేశంలో ప్రభుత్వానికి తెలిసింది, ప్రభుత్వ అధికారులకు తెలిసింది. వాళ్ళందరికీ కోపం వచ్చింది. మనం ఒక ఆజ్ఞ జారీ చేసాము, అందరూ వింటున్నారు కానీ వీళ్ళెవరు వినటం లేదు, యేసయ్య గురించి ప్రకటిస్తున్నారు, బైబిల్ గురించి చెప్తున్నారు, వాళ్ళని పట్టుకొని రండి అనగానే ఒకరోజు ఆ తల్లిని ఆ బిడ్డను తీసుకొచ్చి జారు చక్రవర్తి ఎదుట నిలబెట్టారంట. నిలబెట్టి మేమేం చెప్పాము, యేసుక్రీస్తు గురించి ప్రకటించొద్దని చెప్తే నువ్వు నీ కుమారుడు ప్రకటిస్తున్నారంట కదా, ఇప్పుడు చెప్పు, యేసయ్య నిజమైన దేవుడు కాదు, ఆయన నిజమైన వాడు కాదు, శక్తివంతుడు కాదు, ఆయనను మేము ఆరాధించము అని చెప్పు అని ఆమెను అడిగాడంట. ఆమె ఒకవేళ భయపడిపోయి యేసయ్య నిజమైన దేవుడు కాదు అంటదేమో అనుకొని వాళ్ళ కుమారుడు చిన్నపిల్లడు ఉన్నాడు కదా, ఏమంటున్నాడు, మమ్మీ మమ్మీ నువ్వు అలా చెప్పొద్దు మమ్మీ, యేసయ్యే నిజమైన దేవుడు అని చెప్పు మమ్మీ అన్నాడంట. వెంటనే జారు చక్రవర్తికి కోపం వచ్చి, ఎలా నేను ఈ దేశానికే పెద్ద చక్రవర్తిని, నేను గొప్పవాడిని, నా ముందే నువ్వు నాకు సలహాలు ఇస్తావా, నా మాటను నువ్వే ధిక్కరిస్తావని వెంటనే పక్కనున్న వాళ్ళని పిలిచి ఈ పిల్లోడిని అటు లాక్కుపోయి వాడి వెంట్రుకలన్నీ పీకేయండి అని చెప్పాడంట. వాళ్ళ అమ్మ అక్కడే ఉంది, చూస్తా ఉంది. వీళ్ళందరూ భయంకరంగా క్రూరంగా పిల్లోడిని లాక్కొని వెళ్ళిపోయి ఆ పిల్లోడిని వెంట్రుకలు లాగుతూ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. మనం కూడా ఎప్పుడన్నా ఇట్లా వెంట్రుకలు పట్టుకుంటే కళ్ళంట నీళ్ళు వస్తాయి, ఎంత కష్టమో, ఎంత బాధగా ఉంటుందో, ఎంత శ్రమ ఉంటుందో. అలాంటిది పసిపిల్లోడు కదా, చిన్నపిల్లోడని కూడా చూడకుండా వాళ్ళు క్రూరంగా ఆయన చెప్పాడని మెహర్బానీ కోసం అనమాట, పొగడ్తల కోసం, ఆయన ముందు గొప్ప కోసం వెంట్రుకలు గట్టిగా లాగుతుంటే రక్తం వస్తూ ఉంది. రక్తం అంతా వచ్చేసి ముఖం మీద నుంచి ఒంటి మీదకి జారుతా ఉంది. అలా చేస్తా హింసిస్తూ ఉంటే చాలా బాధపడుతున్నాడు పిల్లాడు. జారు చక్రవర్తి మధ్యలో రే ఆపండి అన్నాడంట. ఆపండి అని తల్లి వైపు చూసి, ఇప్పుడైనా చెప్పు నీ కొడుక్కి యేసయ్య నిజమైన దేవుడు కాదని నువ్వు ఒప్పుకో, నీ పిల్లాడితో కూడా ఒప్పించు, పో వాడి దగ్గరికి పో అనగానే తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుందంట. అంతే, తల్లి ప్రేమ కదా, బాగా ఇబ్బంది పడుతున్నాడు. మొత్తం రక్తం, వెంట్రుకలన్నీ లాగేశారు క్రూరంగా. ఈ తలంతా రక్తంతో తడిచిపోయింది, బట్టలన్నీ రక్తంతో తడిచిపోయినాయి. ఒళ్ళో పడుకోబెట్టుకుంటే పిల్లాడు అంటాడు, మమ్మీ గట్టిగా లాగేశారు మమ్మీ, బాగా నొప్పిగా ఉంది మమ్మీ, తట్టుకోలేకపోతున్నాను మమ్మీ అంటుంటే ఆ తల్లి అంటుంది, నాన్న కొద్దిసేపు వచ్చుకో నాన్న, మా అమ్మ గదు, పిల్లలు మనం అలాగే మాట్లాడతాం, మా బుజ్జి గదు, మా అమ్మ గదు, కొద్దిసేపు వచ్చుకో నాన్న, నువ్వు తట్టుకున్నావు పర్లేదు నాన్న, ఇంకా కొద్దిసేపు ఓచుకోనానా అంటుంది. నువ్వు కొద్దిసేపు ఓచుకుంటే చాలు నాన్న, ఏమవుద్దో తెలుసా, నువ్వు కొద్దిసేపు ఓచుకుంటే నువ్వు చనిపోతావు అని అంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుద్దో తెలుసా నీకు, నువ్వు చనిపోయిన తర్వాత డైరెక్ట్గా యేసయ్య దగ్గరికి వెళ్తావు అని చెప్తుంది. యేసయ్య అక్కడ నిన్ను చూస్తాడు కదా, చూసి ఏం చేస్తాడు అనుకుంటున్నావు, రక్తంతో తడిసిపోయిన నీ బోడుగుండు మీద బంగారు కిరీటం పెడతాడు అంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి అంత గొప్పగా చెప్పింది చూసారా, నువ్వు చనిపోతే డైరెక్ట్గా యేసయ్య దగ్గరికి వెళ్తావు, ఇంకెక్కడ వెళ్ళవు. యేసయ్య నిన్ను చూడగానే బాగా మెచ్చుకుంటాడు, ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. రక్తంతో తడిచిన నీ బోడుగుండు ఉంది కదా, దీని మీద ఆయన దగ్గర ఉన్న బంగారు కిరీటం పెడతాడు. నువ్వు చిన్న వయసు నుంచే దేవుని నమ్ముకున్నందుకు కిరీటాలు
పెడతాడు. చిన్న వయసు నుంచే విశ్వాసంలో ఉన్నందుకు కిరీటాలు పెడతాడు. అనేక మందిని దేవుని మార్గంలోకి చిన్న వయసు నుంచే నడిపిస్తున్నందుకు ఎన్నెన్నో కిరీటాలు పెడతాడు. అనేక మంది నశించిపోతున్న ఆత్మలను రక్షిస్తున్నందుకు ఎన్నెన్నో కిరీటాలు పెడతాడు. యేసయ్య దగ్గర ఉన్న కిరీటాలన్నీ నీకే పెడతాడు నాన్న. మా అమ్మగదు కొద్దిసేపు వచ్చుకోనాన్న అంటుందంట. వాస్తవంగా అలాంటి స్టేజ్లో తల్లన్న కష్టాన్ని తట్టుకుంటుంది, తల్లన్న బాధపడుతుంది. కానీ పిల్లలు అలాంటి స్టేజ్లో ఉంటే బాధపడి పిల్లాన్ని రక్షించుకోవటానికైనా యేసయ్య నిజమైన దేవుడు కాదులేండి, మేము ఇక పరిచర్య చేయము, యేసుక్రీస్తు గురించి బోధించము, ఎవరికి సువార్త చెప్పమని వెళ్ళిపోతారు. కానీ ఆమె ఏం చేసింది? కుమారుణ్ణి ఏం పర్లేదన్న దేవుని పనిలో వెను తిరగకూడదు. రివర్స్, నాట్ రివర్స్. నదులు వెనకకు తిరగవు. నదుల్లాంటి మనము కూడా ఆత్మీయ జీవితంలో వెనకకు తిరగము. నది ప్రవహించుకుంటూ తన గమ్యస్థానమైన సముద్రంలో ఎలా కలుస్తుందో దేవుని బిడ్డలమైన మనము కూడా, నదుల లాంటి మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రవహించుకుంటూ ప్రయాణం చేసుకుంటూ దేవుని రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సముద్రంలో మన లక్ష్యాన్ని చేరాలి, మన గమ్యాన్ని చేరాలి. అలాంటి స్థితిలో ఉండటం కోసం ఈ మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తట్టుకుంటాం, ఎన్ని శ్రమలు ఎదురైనా తట్టుకుంటాం, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా తట్టుకుంటాం. క్రైస్తవ జీవితం పూల పాన్పు కాదు. క్రైస్తవ జీవితము ఆటంకాలు లేని జీవితం కాదు. ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి, కానీ ఆటంకాలను అధిగమించే శక్తిని యేసయ్య మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎన్నెన్నో ఆటంకాలు. కాకపోతే అర్థం అవటం కోసం నేనేం చెప్పాను? ప్రార్థించే విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి, దేవుణ్ణి స్తుతించి ఆరాధించే విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి, వాక్యాన్ని అనేకులకు ప్రకటించి దేవుని మాటలు చెప్పి బలపరిచే విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. కానీ మనం భయపడకుండా, బాధపడకుండా, బెదిరిపోకుండా, నిరాశ పడకుండా, వెనుతిరిగి చూడకుండా ప్రార్థనకు వచ్చిన ఆటంకాలను ప్రార్థన ద్వారే అధిగమించాలి అని దానియేలు నిరూపించాడు. స్తుతి ఆరాధనలో వచ్చినటువంటి ఆటంకాలను స్తుతి ఆరాధన ద్వారానే అధిగమించాలి అని షద్రక్, మేషక్, అబేద్నెగోలు నిరూపించారు. వాక్యాన్ని బోధించేటప్పుడు వచ్చే ఆటంకాలని వాక్య బోధన ద్వారానే అధిగమించాలని పేతురు, యోహాను, శిష్యులు వీళ్ళందరూ నిరూపించారు. ఆ శిష్యులు అంతగా కష్టపడినందుకు దేవుడే విడిచిపెట్టల. వాళ్ళు అంటున్నాడు, పరలోకపు సింహాసనం మీద మీ 12 మందికి 12 సింహాసనాలు ఉంటాయి, మీరు ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకి తీర్పు చెప్తారు. అంతేకాదు, ఈ లోకంలో అమ్మలను వదిలేశారు, నాన్నను వదిలేశారు, బంధువులను వదిలేశారు, ఉన్న ఆస్తిపాస్తులను వదిలేశారు, నా కొరకు ప్రయాసపడ్డారు. కాబట్టి ఈ లోకములో 100 రెట్లు పొందుకుంటారు, నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటారని దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. అంటే దేవుని పనిలో ఆటంకాలు వస్తే వెనుదిరగకూడదు, ముందుకే వెళ్ళాలి. ముందుకే వెళ్తే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు. మనం ఆ ప్రతికూలమైన పరిస్థితులు అధిగమించడానికి దేవుడే శక్తినిస్తాడు, దేవుడే జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడే మార్గాలను సరళం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన ద్వారా వచ్చే ఆటంకాలను ప్రార్థన ద్వారా మాత్రమే అధిగమించదుము గాక. స్తుతి ఆరాధనలో వచ్చే ఆటంకాలను స్తుతి ఆరాధన ద్వారా మాత్రమే అధిగమించదుము గాక. దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో వచ్చే ఆటంకాలను దేవుని వాక్య బోధన ద్వారా మాత్రమే అధిగమించదుము గాక. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలందరూ కూడా మనందరము నాగటి మీద చేయి పెట్టిన వారమే, దేవుని నా మార్గంలోకి వచ్చిన వారమే. కాబట్టి మనం ఎప్పుడు నాగటి మీద చేయి పెట్టి వెనకకు చూస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. కాబట్టి మనము కూడా నాగటి మీద చేయి పెట్టాం, వెనుతిరిగి చూడకుండా ముందుకు మాత్రమే చూస్తూ, దేవుని వైపు మాత్రమే చూస్తూ, ఆయన మీదే ఆధారపడి, ఆయననే ఆశ్రయిస్తూ, ఆయనిచ్చే శక్తిని పొందుకుంటూ, ఆయనిచ్చే జ్ఞానాన్ని పొందుకుంటూ, ఆ ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగించుకుంటూ దేవుని రాజ్యమును మనందరము స్వతంత్రించుకుందుముగాక. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. మంచిది. సమయం ఇచ్చిన దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన ప్రియమైన సహోదరులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయునుగాక. సమస్త జ్ఞానము